నమస్కారం, నా పేరు నవీన్. అన్నం పెట్టే అన్నదాత అనుక్షణం పడే శ్రమకు తగిన ఫలితం పొందాలని, పచ్చని పంట సిరులతో పల్లెసీమలు కలకలలాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలనే ఆశయంతో నిత్యం పలు పంటల సాగు వివరాలు, సాగు సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తూ రైతన్నకు మార్గనిర్దేశం చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటలలో చేపట్టాల్సిన ప్రధాన చీడపీడల నివారణ చర్యలు, ఇంకా వివిధ కీలక సాగు చర్యలు, నేటి మార్కెట్ ధరలు, వాతావరణ సూచనల విశేషాలతో వ్యవసాయ సమాచారం ముందుగా మీకోసం. వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలు. వర్షాల వల్ల వర్షాధార పంటల్లో నిలిచిన వర్షపు నీటిని తీసివేయాలి. రాబో 5 రోజుల్లో వర్షపాత సూచనలు ఉన్నందున వర్షాలు కురిసిన తర్వాత వర్షాధార పంటల్లో పైపాటు ఎరువులను వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఉధృతి పెరిగే సూచనలున్నాయి. దోమ ఉధృతిని బట్టి ఎసిఫేట్ 1.5 గ్రాముల లేదా బుఫ్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మోనోక్రోటోఫాస్ మందును మరియు నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్తో విత్తిన 60 రోజుల పైరుకు పూయవలెను. ప్రత్తిలో రసం పీల్చే పురుగులు గమనించడమైంది. నివారణకు 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయోమితాక్సమ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రత్తిలకు లద్దె పురుగు ఆశించుటకు అనుకూలం. పురుగు గమనించినచో నివారణకు 1.5 గ్రాముల థయోడికార్బన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో పొగాకు లద్దె పురుగు గమనించడమైంది. నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 1 మిల్లీలీటర్ నోవాల్యూరాన్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సోయా చిక్కుడులో రసం పీల్చే పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఇక ఈరోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సోయా చిక్కుడు పంటలో పోషకాల యాజమాన్యం, ప్రత్తిలో పొగాకు లద్దె పురుగు యాజమాన్యం, వరిలో ఆకుమడత పురుగు సమగ్ర యాజమాన్యం. మన రాష్ట్రంలో సోయా చిక్కుడును పప్పుధాన్యపు పంటగానే కాక ప్రధానంగా నూనె గింజల పంటగా కూడా అధికంగా సాగు చేస్తున్నారు. అత్యధికంగా 43% వరకు మాంసకృతులు కలిగిన సోయా చిక్కుడుకు మార్కెట్లో వాడకం, గిరాకీ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి సోయా చిక్కుడు సాగు లాభదాయకంగా ఉంటుంది. అయితే మంచి పోషకాలను సరైన సమయంలో, సరైన దశలో, తగిన మోతాదుల్లో పంటకు అందించినప్పుడే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. మరి సోయా చిక్కుడు సాగులో పోషకాల యాజమాన్యం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణం, నేలలు, సాగు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో సోయా చిక్కుడు పంటను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారు. పప్పు ధాన్యపు పంటగా కన్నా నూనె గింజల పంటగా మంచి లాభాలు తెచ్చిపెట్టే సోయా చిక్కుడు సాగులో అధిక నూనె శాతం కలిగిన నాణ్యమైన పప్పు గింజలను, అధిక దిగుబడులను పొందాలంటే పంటకు వివిధ దశల్లో వివిధ పోషకాలను సరైన మోతాదుల్లో అందించాలి.
105 నుంచి 110 రోజుల వరకు పంటకాలం కలిగిన సోయా చిక్కుడులో మొదటి 40 నుంచి 45 రోజుల వరకు మాత్రమే పంట పోషకాలకు స్పందిస్తుంది కాబట్టి ఈ సమయంలోపే తమ భూసారాన్ని బట్టి రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వాడుకుంటూ సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసుకోవాలని తెలియజేస్తూ సోయా చిక్కుడు పంట వివిధ దశల్లో పోషక యాజమాన్యం ఎలా చేసుకోవాలో వివరిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. సోయాబీన్ పంట పప్పు జాతి మరియు నూనె గింజల పంట. అంటే ప్రధానంగా నూనె గింజలకు సంబంధించింది, తక్కువగా మనకి పప్పు జాతి కింద వాడుతూ ఉన్నాం కాబట్టి ఈ నూనె గింజ పంటలలో ఏదైతే ఎరువుల యాజమాన్యం చేపడతామో అంశాలను మనం ప్రధానంగా ఈ పంటలో కూడా మనం చేపట్టాలి. అయితే సోయాబీన్ పంట కాల పరిమితి తీసుకుంటే 105 నుంచి 110 రోజుల పంట మొదటి 45 నుంచి 50 రోజుల సమయం వరకు మాత్రమే ఈ పోషకాలకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత దశలో మనం ఇచ్చినా కూడా పెద్దగా స్పందించడం అనేది ఉండదు. సోయాబీన్ పంటలో తీసుకుంటే ఒక ఎకరానికి సుమారుగా అంటే నేల యొక్క ఏమంటారంటే ఫర్టిలిటీ స్టేటస్ని దృష్టిలో పట్టుకుని మనము ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే అందులో ప్రధానంగా ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి రైతు కూడా వాళ్ళ యొక్క సాయిల్ ఫర్టిలిటీ కార్డ్స్ని వాళ్ళకి అందించడం జరిగింది. ఆల్మోస్ట్ అందరి దగ్గర అవి ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఎరువుల యాజమాన్యాన్ని చేపడితే రైతులకి ఆర్థికంగా కలిసి వస్తుంది. తర్వాత ఎరువుల యాజమాన్యంలో కూడా కేవలం రసాయనిక ఎరువులను మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా పశువుల ఎరువు లేదా సేంద్రియ పదార్థాలతో పాటు మనం రసాయనిక ఎరువులను వాడుకుంటే సోయాబీన్ పంటలో కూడా అధికంగా మనం దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. అయితే సోయాబీన్ పంటలో ఎప్పుడైతే ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఎకరానికి సుమారుగా 2 నుంచి 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు కావచ్చు, కోళ్ళ ఎరువు కావచ్చు, లేదా గొర్రెల ఎరువు కావచ్చు. ఏది లేకపోతే మనకి ఈ మధ్యలో మిషన్ కాకతీయ కింద చెరువు మట్టి కూడా మనకి దొరుకుతూ ఉంది కాబట్టి చెరువు పూడిక తీతని కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు. ఎకరానికి సుమారుగా 2 నుంచి 4 టన్నుల దాకా అవసరం పడుతుంది. ఇది ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకునే సమయంలో మనం వాడుకోవాలి. తర్వాత ఈ పంటకి ప్రధానంగా 3 ప్రధానమైన పోషకాలు నత్రజని, భాస్వరము, పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి మనం సమపాళ్లలో ఒక బ్యాలెన్స్డ్ మెథడ్లో మనం ముందుకెళ్తే మంచిది. అయితే సాయిల్ ఫర్టిలిటీ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే మనము సోయాబీన్ ఎక్కువ పండిస్తూ ఉంటామో వాళ్ళకి జనరల్గా ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే ఒక ఎకరానికి సుమారుగా ఒక బ్యాగు డిఏపి, ఒక 15 కిలోల పొటాషు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ రెండింటిని మనం దుక్కిలో వేసుకుంటే మంచిది. తర్వాత చాలామంది రైతులు కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కూడా పోతున్నారు కాబట్టి ఎకరానికి ఒక బ్యాగు కాంప్లెక్స్ ఎరువు, అందులో పొటాషియం లేకపోతేనే మళ్ళీ మనం 15 నుంచి 20 కిలోల పొటాషియాన్ని మనం దుక్కిలో వేసుకొని ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుని విత్తనాన్ని విత్తుకుంటే మంచిది. తర్వాత పంట మొలిచాక 15 నుంచి 20 రోజుల సమయంలో మొక్కల యొక్క గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతేనే ఒక 15 నుంచి 20 కిలోల యూరియాని మనం పైపాటుగా వేసుకుంటే మంచిది. సోయాబీన్ పంటలో చాలామంది రైతులకు ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే అడుగు మందు వేసుకుంటేనే మనకి యాజమాన్యం సరిపోతుంది, మళ్ళీ తర్వాత అవసరం లేదనుకునే అభిప్రాయం ఉంది. కాబట్టి ఈవెన్ సోయాబీన్ పంటలో కూడా ఒక స్ప్లిట్ దశ అంటే పూత అయిపోయి కాత మొదలైన స్టేజ్లో మనం పైపాటుగా మనం ఒక దఫాగా మళ్ళీ ఎరువుల యాజమాన్యాన్ని టేకప్ చేస్తే సోయాబీన్లో గణనీయంగా మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అందులో 40-45 రోజుల సమయంలో ఎప్పుడైతే పూత అయిపోయి కాత మొదలవుతుందో ఆ సమయంలో పైపాటుగా ఒక ఎకరానికి 15 నుంచి 20 కిలోల నత్రజని, తర్వాత ఒక 10 కిలోల పొటాషియం, ఈ 2 ఎరువులను మిశ్రమాన్ని మనము వెదజల్లకుండా ఈ సాళ్ళ వెంబడి ఏదైనా అంతరకృషి చేసుకునే యాంత్రీకరణ మిషన్లతో మనం ముందుకెళ్తే మంచిది అనేది నా అభిప్రాయము. సోయా చిక్కుడు పంటలో పైపాటుగా ఎరువులు వేసుకోవడం కుదరని పక్షంలో నీటిలో కరిగే ఎరువుల రూపంలో పోషకాలను ఏ విధంగా అందించవచ్చో శాస్త్రవేత్త తెలియజేస్తారు. సోయాబీన్ పంటలో ఈ పైపాటుగా ఎరువులు వేసుకునే పరిస్థితి రైతులకి వీలు లేకపోతే నీళ్లలో కరిగే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ని కూడా మనం స్ప్రే చేసుకుంటే మంచిది. అందులో ప్రధానంగా చౌకగా రైతులు చేసుకునే విషయం ఏంటంటే లీటర్ నీళ్ళకి 20 గ్రాముల యూరియాను మనం కలుపుకొని మనం స్ప్రే చేసుకోగలిగితే మంచిది. అట్లా ఒక ఎకరానికి 2 కిలోల యూరియా మనం స్ప్రే చేసుకుంటే మంచిది. తర్వాత డిఏపి ఎరువులను కూడా మనం ఒక రోజు రాత్రిపూట అంతా నానబెట్టి ఎకరానికి 2 నుంచి 4 కిలోల డిఏపిని మనం నానబెట్టి మరుసటి రోజు దాన్ని బాగా
మనం తిప్పుకొని వడపోసుకొని మనం పైపాటుగా స్ప్రే చేసుకున్నా కూడా సోయాబీన్లో మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఇవి రెండు కూడా ప్రాక్టికల్గా రైతులు చేయలేని పక్షంలో మార్కెట్లో మనకి ఒక కిలో ప్యాకెట్లో మనకి మల్టీకే అనేది లేదా పాలిఫీడ్ అంటే 1919 కావచ్చు, 2020 కావచ్చు, అట్లా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మనకి కిలో ప్యాకెట్లు దొరుకుతూ ఉన్నాయి. ఒక ఎకరానికి 2 కిలోలు మల్టీకే కావచ్చు, లేదంటే 1919, 2020 ఈ మూడిట్లో ఏదైనా ఒక ఎరువులలో మనం తీసుకొని లీటర్ నీళ్ళకి మనకి 10 నుంచి 20 గ్రాములు మనం కలుపుకొని స్ప్రే చేసుకోగలిగితే కూడా సోయాబీన్లో దిగుబడి పెరిగినట్టు మనకి జాతీయ స్థాయిలో పరిశోధనలు తేలింది. తర్వాత ఇది ఒక మారు కాకుండా ఒక 10 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు చేసుకుంటే మంచి విత్తన అంటే కాయ సైజు, తర్వాత విత్తనం యొక్క బరువు, విత్తన నాణ్యత పెరిగినట్టు మనకి రీసెర్చ్లో తేలింది. కాబట్టి ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ని మనం వాడుకోవడం మంచిది. అలాగే సోయా చిక్కుడు సాగులో ప్రస్తుత పంట దశలలో ముఖ్యమైన అంశాలు కలుపు నివారణ, కాండం తొలచు పురుగు, పెంకు పురుగు నివారణ. వీటిని ఒకే సమయంలో నివారించుకునేందుకు ఎటువంటి సాంకేతిక విధానం అందుబాటులోకి వచ్చిందో శ్రీధర్ చౌహాన్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. కలుపు యాజమాన్యంలో ఇంకొక అంశం ఏంటంటే సోయాబీన్ పంట మొదటి దశలో అంటే విత్తిన 25 నుంచి 30 రోజుల సమయంలో కాండం తొలుచు ఈగ లేదా పెంకు పురుగు ఈ రెండు ప్రధానమైన పురుగులు కూడా మనకి ఆశించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది రైతులు గడ్డికి ఒకసారి తర్వాత పురుగుల యాజమాన్యానికి ఒకసారి అట్లా రెండు సపరేట్గా మనం స్ప్రేస్ చేసుకోకుండా ఒక జాతీయ స్థాయిలో ఒక అంశాన్ని వాళ్ళు శోధించడం జరిగింది. అందులో ప్రధానంగా సోయాబీన్లో ఇంతకుముందు చెప్పినట్టు ఎమాజెతాపిర్ అనే గడ్డి మందు ఎకరానికి 300 ml, ఇందులో మనకి క్లోరాంత్రా నిలిప్రోల్ అనే ఇంకొక కీటకనాశినిని మనము అంటే 60 ml ఒక ఎకరానికి మనం కలిపి వాడుకుంటే ఈ 3 వారాల సమయంలో వాడుకునే గడ్డి మందు ప్లస్ పురుగు మందు ఇది అంటే మొదటి దశలో వచ్చే ఈ చీడపీడల సమస్య, గడ్డి సమస్య రెండింటిని కూడా మనం ఎట్ ఏ టైం అడ్రస్ చేసుకోవడానికి ఒక మంచి వెసులుబాటు ఉన్న టెక్నిక్ ఇది. సో దీన్ని చేసుకోవడం వల్ల మనకి గడ్డి సమస్యను తర్వాత పురుగు సమస్యను కూడా మనం సమర్థవంతంగా మనం నిర్మూలించుకునే అవకాశం ఉంది. సో ఆ రకంగా కూడా రైతు సోదరులు ముందుకెళ్తే ఈ సోయాబీన్ పంటలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. వాణిజ్యపరంగా తెలంగాణ రాష్ట్రంలో అధికంగా సాగవుతున్న ప్రత్తి పంటలో పెట్టుబడికి తగ్గట్టు మంచి దిగుబడులు, మంచి లాభాలు పొందాలంటే ప్రత్తి పంటను వివిధ దశల్లో ఆశించే చీడపీడల నివారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు ప్రత్తి పంటను వివిధ దశల్లో ఆశించి విపరీతంగా నష్టపరుస్తుంది. దీని నివారణ కోసం రైతులు తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్తి పంటలో పొగాకు లద్దె పురుగు యాజమాన్య వివరాలు ఇప్పుడు మీకోసం. ఖరీఫ్లో వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రతి పంట ప్రస్తుతం పూత, కాత దశలకు చేరుకుంటుంది. ఆగస్టు మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల ప్రస్తుతం పొలంలో కలుపు సమస్య అధికమవడం, తద్వారా చీడపీడల ఉధృతి అధికమవడం కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి పంటకు ప్రధాన సమస్యగా ఉంటూ పంటను తీవ్రంగా నష్టపరిచే పొగాకు లద్దె పురుగును జాగ్రత్తగా గమనించి సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. వివిధ దశలలో పంటను ఆశించి నష్టపరిచే పొగాకు లద్దె పురుగు ఉనికిని గుడ్డు దశల నుంచే మొదలుపెట్టి
పెద్ద పురుగుల దశల వరకు ఎలాంటి చర్యలు పాటించి సమర్థవంతంగా నివారించుకోవచ్చో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం పత్తి దశ చూసుకున్నట్టయితే మనకి పూత, అలాగే కొన్ని చోట్ల ముందుగా వేసిన పత్తిలో కాయ దశలో కూడా గమనించవచ్చు. ఈ మధ్యన కురిసిన అంటే ఈ ఆగస్టు మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల మనకి చాలా చోట్ల పత్తిలో కలుపు అనేది కూడా బాగా ఎక్కువడం జరిగింది. మరి ఈ కలుపుతో పాటు ఏంటంటే ఈ చాలా చోట్ల పొగాకు లద్దె పురుగు కూడా గమనించడం జరిగింది. ఈ మధ్యన ఈ పొగాకు లద్దె పురుగు కూడా సుమారుగా మనకి 3వ దశ 4వ దశలో కూడా కొన్ని చోట్ల చిన్న దశలో కూడా గమనించడం జరిగింది. మరి ఈ పొగాకు లద్దె పురుగు మనం రెక్కల పురుగు చూస్తున్నట్టయితే ఇది ఆకుల అడుగు భాగాన ఒకే దగ్గర కుప్పలుగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. మరి ఈ గుడ్లను కూడా ఏరివేసి మనం నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అయితే ఈ పురుగు గుడ్ల నుండి చిన్న చిన్న లార్వాలు పొదగబడి ఇవి మొదటగా ఈ లార్వాలు బయటకు వచ్చాక ఆకులను గోకి తినడము, ఆ తర్వాత దశలో నెమ్మదిగా అవి వేరే ఆకులకు, పువ్వులకి, అలాగే కాయలను కూడా తొలిచే అవకాశం ఉంది. కాబట్టి సో దీనివల్ల మనకి విపరీతమైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి తొలి దశలోనే మనము దీన్ని గమనించి ఇవి నలిపివేసినట్టయితే గుడ్లను చాలా వరకు ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే చుట్టుపక్కల కూడా మరి కలుపు లేకుండా కలుపును కూడా ఎప్పటికప్పుడు మనం తీసినట్టయితే కూడా మరి పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతిని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే దీనికి ఎర్రపంటగా మనము అక్కడక్కడ మనం పత్తి చేనులలో ఒక 10 నుండి 20 ఆముదం మొక్కలను కూడా వేసినట్టయితే ఇది పత్తి మీద కాకుండా ఈ ఆముదం మొక్కల మీద గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి వెంటనే ఈ గుడ్లను గమనించి వెంటనే నాశనం చేసినట్టయితే కూడా చాలా వరకు ఈ పొగాకు లద్దె పురుగు వల్ల కలిగే నష్టాన్ని మనం అరికట్టుకునే అవకాశం ఉంది. అలాగే తొలి దశలో ఈ లద్దె పురుగుల గుడ్లను ఎక్కడైనా మనము గమనించినా లేదా మనకి ఈ జల్లడాకులు గమనించిన వెంటనే ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ కూడా పిచికారి చేసినట్టయితే కూడా ఈ చాలా వరకు ఈ గుడ్లను కూడా మనం నాశనం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత దశలో ఈ పురుగు ఉధృతిని బట్టి మనం రసాయన మందుల్లో చూసుకున్నట్టయితే ఇది లీటర్ నీటికి 1 ml నొవల్యురాన్ అనే మందును, లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఎమామిక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.5 ml లీటర్ నీటికి, ఈ మందుల్ని మనము మార్చి పిచికారి చేసినట్టయితే కూడా మనము ఈ తొలి దశలో అంటే 1 నుండి 3 దశలో ఉన్న లార్వాలను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి అలా కాకుండా పెద్ద లార్వాలు అంటే 4వ దశ 5వ దశ దాటిన లార్వాలు ఉన్నట్టయితే మరి వాటిని మనము రసాయన మందుల ద్వారా పిచికారి చేయడం అనేది కష్టం. కాబట్టి సో మరి దీనికి గాను తౌడు బెల్లము మనము తయారు చేసుకొని ఉండలను తయారు చేసుకొని సాయంత్రం వేళల్లో వేసుకున్నట్టయితే సో దాన్ని సమర్థవంతంగా మనము నివారించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతము చాలా చోట్ల ఇది కనబడుతుంది. కాబట్టి మరి దీని నుండి రైతులు పెద్ద ఎత్తున నష్టం లేకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలను పాటించినట్టయితే మనము ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి పంటను ఆశించి నష్టపరిచే పొగాకు లద్దె పురుగును సకాలంలో గుర్తించి శాస్త్రవేత్త సూచనల ప్రకారం సమగ్ర నివారణ చర్యలు చేపడితే సమర్థవంతంగా పురుగును నివారించుకొని ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబిసి. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం.
అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. తగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. తిరిగి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఖరీఫ్లో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆహార ధాన్యపు పంట వరి పంటను తొలి దశల నుండి కూడా ఆకుముడత పురుగు ఆశిస్తూ ఉంటుంది. ప్రస్తుత వర్షపు వాతావరణ పరిస్థితుల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు పోటాకు దశలో ఆశించినప్పుడు పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. మరి వరి పంటలో ఆకుముడత పురుగు నివారణ చర్యల వివరాలను ఇప్పుడు చూద్దాం. ఏదైనా సమయానికి చీడపీడలను గుర్తించి సక్రమంగా సమగ్రంగా వాటి నివారణ చర్యలు చేపడితేనే ఆశించిన ఫలసాయం అందే వీలుంటుంది. అదే నేపథ్యంలో ఖరీఫ్ పంటగా అధికంగా సాగులో ఉన్న ఆహార ధాన్యపు పంట వరి విషయంలో కూడా చీడపీడల నివారణ అత్యంత ప్రాధాన్యమైన అంశం. ప్రస్తుత పంట దశల్లో ప్రస్తుత వాతావరణ స్థితిలో వరి పంటను కాండం తొలుచు పురుగు, సుడిదోమ, ఆకుముడత పురుగులు ఆశిస్తాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే నమ్ము లేదా మజ్జిగ తెగులుగా పిలువబడే ఆకుముడత పురుగు పంట చిన్న దశల నుంచే ఆశించినప్పటికీ పోటాకు దశలో ఆశించినప్పుడు పంటను విపరీతంగా నష్టపరుస్తుంది. ఆకుముడత పురుగు ఆశించిన పంట లక్షణాలు, పురుగు ఉధృతికి కారణాలు, నష్టపరిచే దశలు, వివిధ దశల్లో చేపట్టాల్సిన సమగ్ర నివారణ చర్యలు మొదలైన పూర్తి వివరాలను పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధురి గారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మన వరి పంటలో ఆకుముడత పురుగు, సుడిదోమ మరి కాండం తొలిచి పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఆకుముడత పురుగు, దీన్నే నమ్ము లేదా మజ్జిగ తెగులు అని కూడా అంటారు. ఈ ఆకుముడత పురుగు ఒక తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన విడివిడిగా గుడ్లని పెడుతూ దీంట్లో నుండి వచ్చిన చిన్న లార్వాలు పసుపు రంగుల్లో లేదా లేత ఆకుపచ్చ రంగుల్లో ఉండి ఆకులని నిలువుగా ముడుచుకుంటూ గూడు కడుతుంది. ఈ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినడం వలన పైకి నిలువైన తెల్లని చారలను ఏర్పరుస్తుంది. పంట పోటాకు దశల్లో ఉన్నప్పుడు ఈ పురుగు కనుక ఆశించినట్టయితే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. వారం పాటు మబ్బులతో కూడుకున్న వాతావరణం ఉన్నప్పుడు లేదా ఆలస్యంగా నాట్లు నాటుకున్నప్పుడు లేదా పంట బెట్టకి వర్షాల తర్వాత పంట బెట్టకి గురైనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడినప్పుడు ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా అవుతుంది. ఈ పురుగు నివారించుకోవడానికి మొదటిగా ముదురు నారు నాటుకున్నట్టయితే కొనలను త్రుంచి నాటుకోవాలి. గట్లపై కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. సిఫారుకు మించి ఎక్కువగా ఎరువులని, ముఖ్యంగా యూరియాని ఎక్కువగా వాడకూడదు. ట్రైకోగ్రామా అనే పరణజీవు ఎకరానికి 50,000 వదిలి పురుగు ఒక ఉధృతిని తగ్గించుకోవాలి. ఈ పురుగు గమనించినప్పుడు తాడుతో వరి దుబ్బలని వదిలించినట్టయితే లార్వాలు కింద పడి చనిపోతాయి. ఒకవేళ పంట పిలక దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 1.6 ml లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే ఈ పురుగు పొట్టాకు దశలో ఆశించినప్పుడు కొరాజిన్ 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పొలం క్రమం తప్పకుండా గమనిస్తూ సరైన సమయానికి సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ఈ ఆకుముడత పురుగుని మనం సమగ్రంగా నివారించుకోవచ్చు. మా రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపాల్సిన చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.
మా ఈమెయిల్ ఐడి రైతునేస్తం@gmail.com. ఇంతటితో రైతునేస్తం కార్యక్రమం సమాప్తం.